హాయ్ ఆల్, ఈరోజు వీడియోలో చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఈ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీనే. సో ఇప్పుడు బాగా ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న చికెన్ని తీసుకుని అందులో ఉప్పు అండ్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలండి. వాటర్ మనము చికెన్ నుంచి వస్తుంది కదా, ఆ వాటరే. అండ్ అలా ఉడికిపోయిన చికెన్ని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోండి. బాగా క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన వాటన్నిటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అండ్ ఆ తర్వాత అదే ఆయిల్లో మనం కరివేపాకును కూడా వేయించుకోవాలండి. కరివేపాకును వేయించుకొని అండ్ ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఈ కరివేపాకును కూడా వేసుకుంటే మనకి చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోతుంది. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. తినే ముందు నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ కంటే కూడా ఈ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది.